గిఫ్ట్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ సహోదరి డాక్టర్ ప్రీతా జడ్సన్ గారు దేవుని చేత ఏర్పాటు చేయబడి వాడబడుచున్న గొప్ప దైవజనురాలు. వీరి ద్వారా దేవుడు పలికించుచున్న మాటలు లక్షలాది ప్రజలను దేవుని వైపు నడిపించుచున్నవి. వీరి ద్వారా వెల్లడి చేయబడుచున్న దేవుని శక్తి అద్భుతమైనది. సహోదరి ద్వారా ప్రజలకు దేవుడు విడుదలను, స్వస్థతను ఇచ్చుచున్నాడు. మీ దీవెనల కొరకు వారు మాట్లాడిన సందేశమును మీకందించుచున్నాము. జాగ్రత్తగా వినండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఇదిగో మన సహోదరి డాక్టర్ ప్రీతా జడ్సన్ గారు. 1 పేతురు 4వ అధ్యాయం 12వ వచనము, 13వ వచనం, 14వ వచనమును నేను చదవబోతున్నాను. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి అని రాయబడి ఉంది. ఇప్పుడు మన అందరికీ జీవితంలో కొందరికి శ్రమ ఉంటుంది, కొందరికి రోగాలు ఉంటుంది, కొందరికి వ్యాధి ఉంటుంది, కొందరికి నొప్పులు ఉంటాయి, కొందరికి అప్పు బాధలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శ్రమ ఉంటుంది. అంటే మనం ఏమనుకుంటామంటే, అయ్యో నాకే ఇది ఉందేమో, ఏంటి నాకే ఉందేమో, ఈ నొప్పి నాకు మాత్రమే, ఈ బాధ నాకు మాత్రమే, ఈ అప్పుల బాధ నాకు మాత్రమే అని చెప్పి ఒక్కొక్క రీతిగా. ఇప్పుడు నేను అనుకున్నాను, నేను వెళ్ళకపోయినా పర్వాలేదు, వీళ్ళిద్దరు మేనేజ్ చేసుకుంటారు. కానీ నేను ఎవరికి జవాబుదారీ అంటే మనుషులకు కాదు. నిన్నటి దినం నాకు సందేశంను ఇచ్చి నా ఐప్యాడ్లో నేను ప్రిపేర్ చేసి నేనంతా రెడీ అయ్యి తర్వాత నేను రాలేదంటే అది నేనే తప్పు. బైబిల్లో కూడా ఉంది, మాంసము మన శరీరం అనేది బలహీనమైనది, కానీ ఏది సిద్ధమంట? ఆత్మ సిద్ధమే అని రాయబడి ఉంది. హల్లెలూయా. మనకేం సిద్ధంగా ఉంటుందండి? మనలో ఉన్న ఆత్మ. మిమ్మల్ని అందరినీ చూస్తే అందరూ బలంతో ఉన్నవారు కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. బలహీనం ఉంటుంది, రోగం ఉంటుంది, ఒక్కొక్కటి ఉంటుంది. కానీ ఇవన్నిటినీ బట్టి ఇక్కడ వస్తే నాకు మేలు జరుగుతుందేమో, ఇక్కడ వస్తే నాకు స్వస్థత జరుగుతుందేమో, ఇక్కడ వస్తే అయ్యగారు ప్రార్థన చేస్తారేమో, శాంబాబు ప్రేయర్ చేస్తారేమో, అమ్మగారు ప్రేయర్ చేస్తారేమో, నాకు మేలు జరుగుతుందేమో అని ఆశతో వచ్చిన వారు మీలో చాలామంది ఉన్నారండి. హల్లెలూయా. ఆ రీతిగా వచ్చిన వారిని బట్టి ఇక్కడ రాయబడి ఉంది, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి. అంటే మీకు ఒకవేళ అగ్ని వంటి శ్రమ కలగవచ్చు, మీకు ఏదో వింత సంభవించినట్టు ఆశ్చర్యపడవద్దు అని రాయబడి ఉంది. ఇంకా నెక్స్ట్ వచనంలో ఉంది, 1 పేతురు 4:13లో క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి అని రాయబడి ఉంది. అంటే యేసుక్రీస్తు అనుభవించిన వంటి ఒక శ్రమ మనం అనుభవించలేదు. కొరడాలతో కొట్టారు, మేకులతో చీల్చారు, ఇంకా ఏంటి ఒళ్ళంతా కూడా ఆయన పడిన వేదన, ఆయన పడిన శ్రమను గురించి ఒక బుక్లో నేను ఒకసారి చదివాను. అంటే ఆ రోజుల్లో వాళ్ళు దాన్ని ఏమంటారు, కొరడాలతో కొట్టినప్పుడు మామూలు కొరడాలతో కొట్టరంట. ఆ కొరడాలు లాస్ట్లో ఏముంటుంది తెలుసా? ఇనుప బాల్స్ ఉంటుందంట అండి, ఇనుప బాల్స్. ఆ ఇనుప బాల్లో ఏముంటుందంట? మేకుల్లాగా ఉంటుందంట. ఒకసారి ఆ యొక్క కొరడాలతో ఇట్లా చుట్టు కొట్టినప్పుడు పైనపై ఇలా చుట్టుకుంటుందంట. మళ్ళీ లాగినప్పుడు ఒళ్ళంతా దున్నినట్టు అలా దున్ని ఆ చర్మం అంతా పీకి అలా వస్తుందంట.
ఆ రీతిగా 40 సార్లకు పైన యేసు ప్రభుని అలా కొట్టినప్పుడు ఆయన శరీరంలో చర్మమే సరిగా లేదు అని చెప్పి ఒక బుక్లో నేను చదివాను. ఎంత భయంకరమైన ఉపద్రవం కదా, భయంకరమైన. ఈ రోజుల్లో అటువంటి ఉపద్రవాలు లేదు. ఈ రోజుల్లో అటువంటి కొరడాలతో కొట్టడం లేదు, మామూలుగా కొడతారేమో, కానీ అటువంటి భయంకర శ్రమను ఆయన అనుభవించారు. అక్కడ రాయబడి ఉంది, క్రీస్తు శ్రమలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడు. ఇంకా 14 రాయబడి ఉంది, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మనం ఆ శ్రమలో మనం పాలు పొందినప్పుడు ఏం జరుగుతుందంట, క్రీస్తు యొక్క ఆత్మ మనలో నిలిచి ఉన్నదంటదా. హల్లెలూయా. మన శ్రమలో కూడా దేవుని ఆత్మ మన మీద నిలిచి ఉంటుంది, నిలిచి ఉంటుంది. మన బలహీనంలో మనల్ని బలపరుస్తుంది. ఇంకా మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తున్నాము, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడు మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ప్రజలు ఏం చేస్తారు అంటే, ఒక మాట తమిళ్లో ఉంటుంది కానీ తెలుగులో చెప్తాను. తీయని మామిడి పండు ఉన్న చెట్టుకు రాళ్ళ దెబ్బ ఎక్కువ అంట. అర్థమైందా? తీయని, ఇప్పుడు సీజన్ కదా, మామిడి సీజన్, ఆకలేస్తుందా? తీయని మామిడి చెట్టుకు రాళ్ళ దెబ్బ ఎక్కువ. అదే రీతిగా మన జీవితంలో కూడా మీరు తీయని చెట్టులాగా మీరు ఉన్నారా, మీకే దెబ్బ ఎక్కువ, మీకే దెబ్బ ఎక్కువ. సో సంతోషించండి. యేసు ప్రభుకు వచ్చిన శ్రమ కన్నా పెద్ద శ్రమ మనకు జరగలేదు అని అంటున్నాం. ఆ రీతిగా శ్రమ పడిన అనేక పరిశుద్ధులు, ఎలియా గురించి మనం చూస్తే యెజబెలు వెంట ఆడుతూ తరుముతూ ఏలియా ప్రవక్త వెనుక వెళ్ళింది. తర్వాత ఇర్మియా గురించి చూస్తున్నాం. ఇర్మియాను కొట్టారు, చెరచాల్లో వేశారు, గుంటల్లో పడేశారు. ఆయన అయ్యో నేను ఎందుకు జన్మించాను అని చెప్పి ఆయన విలపిస్తాడు. ఇంకా ఆయనను చెరచాలలో వేశారు. అటువంటి శ్రమను అనేక భక్తులు, పాత నిబంధన భక్తులు చాలామంది, ఆమోసు, మిఖాయా, ఇంకా జకర్యానైతే రాళ్ళతో రువ్వి చంపారు. ఏషియా ప్రవక్త మనం అంతా చదువుతాం కదా, ఏషియా గ్రంథం చక్కగా ఉంటుంది చదవడానికి. కానీ ఆయన ఎలా చంపారంట అంటే, నేను చదివానండి, ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు కానీ చదివాను. ఏషియాను ఈ చెక్కను కోస్తారు చూడండి, రంభమేనా? తమిళ్లో కూడా రంభమే, తెలుగులో ఏంటో అని ఆలోచించారు. ఆ రంభముతో కోసి చంపారంట. అటువంటి భయంకర వేదనను పరిశుద్ధులు అనుభవించారు. వాళ్ళు అనుభవించారు కాబట్టియే మాకు పరిశుద్ధ గ్రంథం అని ఒకటి వచ్చింది. అనేక పరిశుద్ధుల చెందిన రక్తం, అనేక పరిశుద్ధులు పడిన హింస, ఇవన్నిటినీ మన బైబిల్ గ్రంథంలో చదువుతూనే ఉన్నాం. చదువుతున్నప్పుడు మనకు విశ్వాసం పెరగాలి, భక్తి పెరగాలి. మనకి ఏమనిపించాలంటే, అయ్యో వారు పడిన అంత శ్రమ మేము పడలే, వారు పడిన శ్రమ మేము పడలేదు. ఈ రోజుల్లో మనం కొంత శ్రమ రాగానే వెంటనే మనకు బాధ వచ్చేస్తుంది. అయ్యో నేనే ఇంత కష్టపడుతున్నాను, నేనే అంత కష్టపడుతున్నాను అని చెప్పి. కాదు, అందరికీ శ్రమ వస్తుంది. శ్రమలో ఏమవుతుందంటే మనం బలం పొందుతామండి. ఒకవేళ నా జీవితంలో అయితే నేను ఏ శ్రమ అనుభవించకుండా, మొదటి ఒక బిడ్డ పుట్టి వెంటనే చనిపోయింది 9వ నెలలో, రెండవది ఒకటి అబార్షన్ అయ్యింది, తర్వాత పిల్లలు పుట్టరు అన్నారు, తర్వాత ఎలాగో పిల్లలు ఒకటి
పెద్ద కూతురు పుట్టింది. తర్వాత అనుకున్నా ఇంకొక బాబు చనిపోయాడు కదా, ఒక బాబు ఉంటే బాగుంటుందని. అంటే ఆ బాబు కూడా పుట్టి చనిపోయాడు. తర్వాత అలా 2 బాబులు చనిపోయారు. తర్వాత ప్రిన్సీ పుట్టింది. తర్వాత శామ్ పుట్టాడు. 6 కాన్పులు. ఈ 6 కాన్పులు లాస్ట్ శామ్ పుట్టాడు. అప్పుడే అంతకు ముందే నేను దేవునికి సమర్పించాను, ప్రభువా ఇంకా ఛాన్స్ లేదన్నారు. 3 సిజరీనే. 3 సిజరీన్ పైన చెయ్యరండి, ఇండియాలో చేయకూడదు. కానీ 3వ సిజరీన్ ఒక చిన్న గీకతో ఆ బిడ్డను బయటికి తీశారని చెప్పి డాక్టర్ ఇంకా 3 years తర్వాత నీకు ఛాన్స్ ఇస్తానన్నది. కానీ నేనే తొందరపడి ఇక్కడ లాస్ట్లో చూస్తే కంప్లీట్ బెడ్ రెస్ట్. మా అమ్మ నాతోనే ఉండే. ఒక రోజుకు 5 ఇంజెక్షన్ అండి. ఎన్ని? ఒక రోజుకు 5 ఇంజెక్షన్. గుచ్చి 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 నా 2 కాళ్ళు, నడుము అంతా కూడా అట్లా పుండు అయిపోయింది ఆపరేషన్ టైం వరకు. కానీ చివరికి శామ్ పుట్టాడు. దేవునితో నేను నిబంధన చేసిన రీతిగా శామ్ పుట్టి 3 నెలల్లో మీటింగ్కి వెళ్ళడం స్టార్ట్ చేశానండి. హల్లెలూయా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు చెప్పాలంటే ప్రపంచం అంతా వెళ్ళాను. ప్రపంచమంతా 57 దేశాలు. ఎన్ని అండి? 57 దేశాలు వెళ్ళాను. 57 దేశం వెళ్ళి సువార్త ప్రకటించి దుబాయ్ వెళ్ళాను. దుబాయ్లో 6, 7 స్టేట్ ఉందండి, కంట్రీ అంటారు. అవన్నీ వెళ్ళాను. ఎవరు వెళ్ళాను. ఫుజేరా అని ఒక చోటు ఉంటే అక్కడ ఎవరు మామూలుగా వెళ్ళారంట. అంత దూరం ఒక కారులో నన్ను తీసుకువెళ్ళారు. 4 గంటల సేపు ప్రయాణం. ఆ కారు స్పీడ్ ఎంత పోయింది తెలుసా? 145 అండి. మన ఇండియాలో అంత స్పీడ్ నడపకూడదు. 145 కిలోమీటర్ స్పీడ్లో పోయింది కార్. అంత దూరం 200 కిలోమీటర్ దూరం పోయి ఒక చిన్న చర్చ్లో మాట్లాడి, ఎలాగో దుబాయ్లో ఉన్న ఒక చిన్న ప్లేస్లో కూడా మాట్లాడి రావాలన్న ఆశతో వెళ్ళాను. దేవుడు నన్ను బలంగా వాడుకున్నాడు. ఆ రీతిగా ఈరోజు వరకు కూడా ఇంకా శరీరంలోనే బలం లేదు, కానీ ఇంకా దేవుణ్ణి స్వార్థ చెప్పాలన్న ఆశ ఇంకా అలాగే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూనండి. అయితే మనం చూస్తున్నాము మనకు వస్తున్న శోధన ఇటువంటిది. 1 పేతురు 1:7 రాయబడి ఉంది, నశించిపోవు స్వర్ణము అగ్ని పరీక్ష వలన శోధింపబడినట్లున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది. పరీక్షకు శోధనలో నిలవాలంట. ఇంకా యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని రాయబడి ఉంది. మీరు శోధనలో నిలిచినప్పుడు దేవుని వలన మీకు మెప్పు, మీకు మహిమ, మీకు ఘనత కలుగును అని రాయబడి ఉంది. ఇంకా 1 కొరింథీయులకు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము 11, 12, 13, 14 చిన్న వచనాలు ఉన్నాయి. ఇక్కడ రాయబడి ఉంది, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడు. అంటే వేయబడిన పునాది ఏమిటండి? యేసుక్రీస్తే మూలరాయి అని చెప్పి రాయబడి ఉంది. యేసుక్రీస్తే పునాది రాయి అని మనకు తెలుసు. ఆ రాయి మీదనే మనం కట్టబడుచు ఉన్నాము అని చెప్పి కొత్త నిబంధనలో కొరింథీ పత్రికలో మనం చూస్తున్నాం. ఇక్కడ 12వ వచనంలో రాయబడింది, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాళ్ళు మొదలైనది వాటితో కట్టిన ఎడల వాని పని కనబడను. మీరు ఎలా కడుతున్నారో అదే కనబడుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు, అటు సైడ్ మాత్రమే ఇటుకతో కట్టినాం. ఇంకా ఇటు సైడ్ కట్టడానికి ఇంకా లేదు, ఇంకా వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ కన్స్ట్రక్షన్ అంతా ఎప్పుడు అయిపోతుందో తెలియదు. కానీ అంటే అది బ్రిక్స్తో కట్టి ఉన్నాం కదా, అక్కడ ఇటుకతో కట్టి ఉన్నాం. ఇంకా ఇక్కడ చెక్కలు ఇవన్నీ కూడా సిమెంట్, కాంక్రీట్తో చేసి ఉన్నాం.
అంటే దేనితో మనం కడతామో దాన్ని బట్టి ఉంటుంది ఆ బిల్డింగ్. అదే ఇక్కడ రాయబడి ఉంది. ఇంకా రాయబడి ఉంది, వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని వాని పని ఎట్టిదో దానికి అగ్ని పరీక్షించును అని రాయబడి ఉంది. పునాది మీద ఒక్కడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. మీరు కరెక్ట్గా మీరు పునాది వేసి, అంటే నేను చెప్తున్నది బిల్డింగ్ గురించి కాదు, యేసు అనే క్రీస్తు మీద మీరు పునాది వేసినప్పుడు మీ యొక్క ప్రార్థన జీవితమును బట్టి, మీ విశ్వాస జీవితమును బట్టి, మీరు వాక్యం చదవడం బట్టి, ఇవన్నిటిని బట్టి మీరు స్థిరపడినప్పుడు మీ పునాది యేసు క్రీస్తు రాకడలో మీ పునాది స్థిరముగా ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చివరిగా, మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడి అని ఉంది ఫస్ట్ మనం చదివిన వాక్యంలో. అంటే మనకేదో జరిగినప్పుడు మనం అనుకుంటాం, అబ్బా నాకేనండి ఇలా జరిగింది. లేదండి, మాకు కూడా జరుగుతుందండి. మీకు జరుగుతుంది, మాకు జరుగుతుంది. అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా జరుగుతుంది. అలాగే జరుగుతుంది. మరల పేతురులో మనం చూస్తున్నాం, 1 పేతురు 5:9, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి విశ్వాసం అందు స్థిరులై వాణ్ణిని ఎదిరించుడి అని రాయబడి ఉంది. అపవాదిని ఎదిరించమని చెప్పి ఈ వాక్యంలో రాయబడి ఉంది. ఇంకా 1 కొరింథీ 10:13 రాయబడి ఉంది, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవించలేదు. మీకు అందరికీ కూడా, నాకు కూడా మనుషులకు సంభవించే శోధనలే మనకు సంభవిస్తుంది. అవునా కదా? ఎవరైనా లేదండి మనుషులకు ఎవరికి సంభవించినది నాకే సంభవించిందని ఎవరైనా అంటారా? కావచ్చు, కొంచెం ఎక్కువ ఉండవచ్చు మీకు. కానీ దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. ఆ ప్రతిఫలం తర్వాత తెలుస్తుంది. ఇంకా రాయబడి ఉంది, దేవుడు నమ్మదగిన వాడు. ఎవరిని నమ్మొచ్చు? ఎటువంటి శ్రమలో అయినా ఎవరిని నమ్మొచ్చండి? దేవుని నమ్మొచ్చు. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినదంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు అని చెప్పి రాయబడి ఉంది. అంటే మీరు ఎంత భరించగలరో అంతే శోధిస్తాడు. ఎంత? నేను అనుకుంటానండి, ఒక్కొక్కసారి అనుకుంటాను, అబ్బా నాకే వచ్చిందేమో ఇంత బాధ. ఒకటి చాలా జరిగింది. ఫుల్ టైం మినిస్ట్రీకి రావడానికి ముందు చాలా అవస్థపడ్డాను. తర్వాత ఒకసారి హార్ట్లో ప్రాబ్లం వచ్చిందని చాలా పరిగెత్తుకొని పోయి నన్ను యశోద హాస్పిటల్లో జాయిన్ చేశారు హైదరాబాద్లో. అప్పుడు ఏం చేశారంటే, చిన్న ఉపద్రవం అంటే ఈ చెయ్యి ఉంది కదా, ఈ చెయ్యి వెనుక నా ఆ చర్మం ఇవన్నిటిని ఇట్లా తీసి మలిచిపెట్టి దానిలో ఒక పెద్ద సూజీతో స్టంట్ వేసి దానిలో 2-3 ట్యూబ్ పంపించారు దానిలో హార్ట్ వరకు. ఎంత నొప్పి అంటే భయంకర నొప్పి. అది ఏమైందంటే, యాక్చువల్గా నాకు అనస్థీసియా ఇవ్వాలి, కానీ నొప్పి మందు ఇవ్వలేదు. మర్చిపోయారో ఏమైందో తెలియదు. కానీ తర్వాత ఒకరొకరు కోప్పడుకున్నారు, ఓ అనస్థీసియా ఇవ్వలేదా, అది లేదా, ఇది లేదా అని. అంత పెద్ద హాస్పిటల్లో కూడా అలా జరిగింది. భయంకర నొప్పి అండి. అది తీశారు, తర్వాత వార్డులో పోయి పెట్టారు. ఈ చేయితో భోజనం చేయడానికి 3 రోజులు పైన అయింది. అంత నొప్పి, భయంకర నొప్పి. కానీ ఆ నొప్పిలో
ఒకరోజు కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. ఏడుస్తూ అలా కళ్ళు మూసుకొని అలా పడుకొని ఉన్నాను. అప్పుడు సిలువ వేసిన యేసు ప్రభు ఒక రూపము నా కన్నుకు దర్శనంలో వచ్చిందండి. కళ్ళారా చూశాను యేసు సిలువ వేయబడి ఉండడం, అలా రక్తం కారుతూ ఆయన ఉండడం. అప్పుడు అనుకున్నాను, ఈ సూజీ ఇదే ఇంత ఉంటే చేతిలో కాల్లో మేకులు ఇవన్నిటో ధరించి ఎంత నొప్పి ఉంటుంది. ఆయన కూడా మనుషుడే కదా, దేవుడిగా ఉన్నా కూడా మనుష్య రూపంలోనే కదా వచ్చాడు. అది చూసి నేను అనుకున్నాను, అయ్యో ఇంకా ఏడవకూడదు, ఇంకేం చేయకూడదు, ఏడవకూడదు, ఈ నొప్పిని భరించాలి అని అనుకొని ఓపికతో అలా కనిపెట్టి ప్రార్థన చేసి 3 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. తర్వాత ఇంటికి వచ్చాను. ఇంకా నా హార్ట్ బాగానే ఉంది, దేవునికి స్తోత్రం. చివరికి 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనంలో 2 తిమోతి 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు అని రాయబడి ఉంది. మీరు భక్తితో మీరు జీవించాలనుకుంటున్నారా? ఏదో ఒక రకంగా మీరు హింసను అనుభవించి ఉంటారు, లేదంటే అనుభవిస్తారు. లేదంటే అనుభవించకపోతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నెక్స్ట్ వచనం రాయబడింది, అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపుచ్చుచు అంతకంతకు చెడిపోవుదురు అని రాయబడి ఉంది. అంటే ఏంటి అర్థం? అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు, అంటే ఇతరులను మోసపరచుచు తామును పోవచ్చు అంతకంత చెడిపోవరు. కొందరిని పరుస్తారు, కొందరు వాళ్ళే ఏం చేస్తారంటే మోసపరుస్తారు. ఆ రీతిగా ప్రజలు ఏం ఉన్నారు. కానీ మీరు యేసు అందు నిరీక్షణ కలిగి భయభక్తితో మీరు జీవించినట్లయితే తప్పకుండా మీరు మోసపోతారు అని చెప్పట్లేదు, కానీ మిమ్మల్ని అన్ని మోసము నుండి, అన్ని శ్రమల నుండి, అన్ని బాధల నుండి, ఇవన్నిట్లో నుండి యేసు ప్రభు మిమ్మల్ని తప్పకుండా ఆయన ఏం చేస్తాడు? కాపాడుతాడు, నడిపిస్తాడు, మీతో ఉంటాడు. మిమ్మల్ని జీవితకాలమంతా మిమ్మల్ని సురక్షితముగా ఉంచి ఆయన రాకడ పర్యంతం మిమ్మల్ని కాపాడుతాడండి. హల్లెలూయా.